హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ సూప్. చల్లని వాతావరణంలో కానీ సాయంత్రం పూట ఏ టైంలో అయినా సరే వేడిగా తాగాలి అనిపిస్తే కనుక ఇలా 10 మినిట్స్లో ఇంట్లోనే నచ్చిన వెజిటేబుల్స్తో ఈజీగా సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియో చూపిస్తాను. దీనికి ప్రీమిక్స్ పౌడర్లు కానీ బయట రెడీమేడ్ పౌడర్స్ కానీ ఏది కొనుక్కునే పని లేదండి. ఇంట్లోనే మనకు కావాల్సిన అందుబాటులో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నింటినీ కట్ చేసి పెట్టుకోండి. వెజిటేబుల్ సూప్ కాబట్టి ఎన్ని రకాలైన వేసుకోవచ్చు. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వెజిటేబుల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నేను క్యారెట్, ఉల్లిపాయ, బీన్స్, అలాగే అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని పర్వాలేదు, లేదంటే కనుక గ్రేటర్తో తరిగినా పర్వాలేదండి. చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. వీటిని మనం తీసుకునే వెజిటేబుల్స్ పచ్చివి ఉడకడానికి తొందరగా టైం పడుతుందంటే కనుక పక్కన కొద్దిగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక పాన్లో మీగడ వేసుకోండి. మీగడ ప్లేస్లో మీరు బటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ లేదంటే ఆయిల్ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను హెల్దీ వర్షన్లో చెప్తున్నాను కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు మీగడ వేసుకోండి. మీగడ అంతా ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి అల్లం అలాగే వెల్లుల్లి తరుగు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. పచ్చి అనేది ఉండకూడదు. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ క్యారెట్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి. ఫస్ట్ క్యారెట్ వేసుకొని ఇవి ఉడికిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, బీన్స్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ముక్కలన్నీ కూడా మొత్తం 100% ఉడకక్కర్లేదండి. మన తర్వాత వాటర్ పోస్తాం కాబట్టి ఒక 70% అనేది ముక్కలు ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి నేను మునగాకు, డ్రమ్స్టిక్ లీవ్స్ ఉంటాయి కదండి, మునగాకు కూడా వేస్తున్నాను. ఈ మునగాకు కావాలనుకున్న వెళ్ళి వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మునగాకు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో మనం చేసుకునే సూప్ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవడమే. ఈ వాటర్ అనేది కాగే లోపల ఇందులోకి నేను 1/2 లీటర్ వాటర్ తీసుకుంటున్నాను. క్వాంటిటీ కోసం చెప్తున్నానండి. 1/2 లీటర్ వాటర్కి 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కార్న్ఫ్లోర్ని వాటర్ ఉండలు లేకుండా వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ పక్కన పెట్టుకొని ఎప్పుడైతే మన వెజిటేబుల్స్ అన్నీ వాటర్ మరిగిన తర్వాత మాత్రమే మనం కలుపుకున్నటువంటి కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో కలుపుకోవాలి. ఈ వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి రుచి సరిపడా సాల్ట్ అలాగే చిటికెడు మిరియాల పొడి వేసుకొని కలుపుకోండి. మిరియాల పొడి ఘాటు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మిరియాల పొడిని కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మిరియాల పొడి వద్దనుకునే వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మనం కలుపుకున్నటువంటి కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటె పెట్టి కదపండి. కదిపిన తర్వాత మనకి ఉండలు అనేవి లేకుండా సూప్ని దగ్గర పడినివ్వాలి. సూప్ టెక్స్చర్ అనేది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఆ టెక్స్చర్ని బట్టి దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవేళ లాస్ట్లో మీకు సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే కనుక సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా దగ్గర పడేంత వరకు సూప్ని ఉడికించుకోవడమేనండి. ఇందులోకి లాస్ట్లో కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే వెజిటేబుల్ సూప్ రెడీ అయిపోయింది. ఈ సూప్లోకి కావాలనుకుంటే పచ్చి బఠానీ కానీ లేకపోతే స్వీట్ కార్న్ కానీ ఇంకా ఎక్స్ట్రా వెజ్జీస్, క్యాబేజ్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.